హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్ సురేష్. ఒక స్పెషల్ గెస్ట్లను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో వీళ్ళని పిలవడానికి గల కారణం ఏంటంటే, నిజం చెప్తున్నా, నేను సిరీస్లు చూడక కొన్ని సంవత్సరాలు అవుతుంది. కానీ రీసెంట్గా నేను ఈటీవీ వింగ్లో మాత్రం ఒక సినిమా చూసిన, సిరీస్ కాదు సినిమా చూసిన అనమాట. సో ఆ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా పిచ్చిగా నాకైతే ఫుల్ నచ్చేసింది అనమాట. అందులో ఒక్కొక్క ఎలిమెంట్స్ మాత్రం అసలు ఏం జరుగుతుందని చెప్పి కూడా నన్నైతే నిజంగా ఆగం చేసిర్రు. సో సిరీస్ చూసిన తర్వాత ఆ సిరీస్ టీంని కూడా ఈరోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో మేబీ ఆ గెస్ట్లు మీ అందరికీ పరిచయం అని చెప్పి నేను అనుకుంటున్నా. తెర వెనుకలు ఉన్న ఒక వ్యక్తి కూడా ఈరోజు తెర ముంగటికి రావడం జరిగింది. సో వాళ్ళని మీ అందరికీ పరిచయం చేస్తున్నా. నాకు ఎందుకు అక్కడ టార్చ్ లైట్ వస్తుంది పోతుంది. సో మేబీ సో దివ్య గారు అనమాట. సో అలాగే భాను బ్రో డైరెక్టర్. సో నమస్తే బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ బ్రో. చాలా రోజుల తర్వాత ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అనిపించి ఒక సినిమాని చూపించారు మాకు. కానీ మాకు చిన్న బాధ, మీతో స్టార్ట్ చేస్తా ఫస్ట్. నిజంగా ఒక చిన్న బాధ ఉంది, చాలామంది చెప్పినారు నాకు. ఇది ఈటీవీ వింగ్లో ఎందుకు రిలీజ్ చేశారు, థియేటర్ సినిమా అయితే బాగుంటుంది కదా, ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి కూడా చాలామంది అనుకుంటున్నారు. మరి దానికి ఫస్ట్ మీరేమంటారు? లేదు బ్రో, ఈటీవీ విన్ అనేది ఇంత రీచ్ రావడానికి మాకు చాలా మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. అండ్ ఎప్పుడు థియేటర్ అనే దృష్టిలో ఉంచుకొని మేము వర్క్ చేయలేదు బ్రో. ఒక ప్రాపర్ ఓటీటీలో రిలీజ్ చేద్దామని చెప్పి ఇది ఒక ఓటీటీ కోసం అనుకున్న ప్రాజెక్ట్. ఇది ఈటీవీ విన్ లాంటి ఓటీటీ రావటం మాకు దాని రీచ్, దాని స్పాన్ కొంచెం బాగా వెళ్ళింది. అండ్ థియేటర్ అంటారా, ఎండ్ ఆఫ్ ది ఇండస్ట్రీకి వచ్చింది దానికోసమే కదా. ముందు ప్రాజెక్ట్స్తో డెఫినెట్గా. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేశారా బ్రో ఇంత రీచ్ని, మిలియన్స్ ఆఫ్ రీచ్? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. అన్ఎక్స్పెక్టెడ్. మేము స్టార్టింగ్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు కూడా మా వర్క్ చూపించుకోవాలి ఫర్దర్గా మా నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి. నాకు యాజ్ ఎ డైరెక్టర్గా నెక్స్ట్ నా ప్రొడ్యూసర్స్కి చూపించాలన్నా, దివ్యాకి తనకి ఒక షోరీల్ లాగా ఉండాలని, ఆర్టిస్టులు అందరం కూడా బంచ్ ఆఫ్ టాలెంటెడ్ గైస్ అందరం కలిసి టు షోకేస్ అవర్ టాలెంట్ మేము ఇది ప్రాజెక్ట్ చేసామన్నమాట. అండ్ ఇది మేము అనుకున్నప్పుడు కూడా ఓకే మన సర్కిల్స్ వరకు తెలుస్తుంది, ఓకే మనం ఓటీటీకి ట్రై చేస్తున్నాం, ఈ ఓటీటీకి వెళ్తే మన సర్కిల్స్ వరకు తెలుస్తుంది అని అనుకున్నాం మేము. బట్ దిస్ ఈజ్ అన్ఇమాజినబుల్. అంటే 500+ రీల్స్ రిలీజ్ అయిన 1 వీక్లో మీమ్స్ ఒక 500+ మీమ్స్. మేము ఎప్పుడు అనుకెళ్ళే వాళ్ళం, అరే ఎవరైనా మన ప్రాజెక్ట్ కోసం మీమ్ వేస్తే బాగుంటుంది కదా అంటే, ఇప్పుడు ఇంకా లైట్ తీసుకుంటున్నాం చూసి ఆ పొజిషన్కి వచ్చాం అన్నమాట. అంటే 500+ మీమ్స్ వచ్చాయి, చాలామంది చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. మీలాంటి వాళ్ళు అందరూ కాల్స్ చేస్తున్నారు, రండి కలవండి అని చెప్పి. ప్రొడ్యూసర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ చాలా హ్యాపీ మాట. మీరు మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది, ఆనందం మీ కళ్ళలో బ్రో. అంటే నేను చూసేవాడిని అన్నమాట, థ్రిల్లర్ సజెషన్స్, బెస్ట్ థ్రిల్లర్ సజెషన్స్ అని, లేదంటే ఏదైనా సజెస్ట్ చేయి బ్రో అని చెప్పి కొంతమంది ట్విట్టర్లో వాటిలో పెడితే కింద మూవీ సజెస్ట్ చేయటం. అక్కడే నేను వైఫ్ ఆఫ్ చూస్తున్నా, ఈ వీకెండ్ చూడటానికి ఏదైనా మూవీ సజెస్ట్ చేయండి అంటే వైఫ్ ఆఫ్ అని కామెంట్ చేస్తున్నారు. బెస్ట్ టాప్ 5 థ్రిల్లర్స్ ఇన్ జాన్ అని చెప్పి వైఫ్ ఆఫ్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. ఏ ప్రాజెక్ట్ ఇది, మేము ఎప్పుడు స్టార్ట్ చేసాము, జస్ట్ 12 daysలో షూట్ చేసాం బ్రో ఈ ప్రాజెక్ట్. సో ఫస్ట్ నేను మిమ్మల్ని సత్యభామ అనాలా, లేకపోతే దివ్యశ్రీ గారు అనాలా, లేకపోతే అవని అనాలా, లేకపోతే ఏమని పిలవాలి మిమ్మల్ని? ఇంతకుముందు సత్యభామ నచ్చేది, ఇప్పుడు అవని. ఎస్, అవని. అసలు ఏంటి అవనిలో ఇచ్చి పడేసినారు పర్ఫార్మెన్స్. నిజంగా స్టార్టింగ్ భయమైంది నాకు, ఆ ట్రైలర్ చూడగానే అరే ఏంది ఇంత బోల్డ్గా చేసిందని చెప్పి అనుకున్నా. బట్ లోపలికి వెళ్తే తెలిసింది అసలైన మాజా. సో చెప్పండి, మీకు ఎలా అనిపించింది? స్టోరీ నరేట్ చేసినప్పుడే మీరు ఎక్కడెక్కడైతే షాక్ అవుతూ చూసారో ఎగ్జాక్ట్లీ అవే పాయింట్స్ దగ్గర నేను కూడా అలా స్టన్ అవుతున్నా. క్లైమాక్స్ విన్నాక ఒక్క 1 minute కూడా ఆలోచించలేదు. రేపే వెళ్దాం టమాటాలో కూర్చొని సార్స్తో మాట్లాడదాము, ఏదో ఒకటి వర్కౌట్ చేసి సిరీస్, అప్పుడు సిరీస్ అనుకున్నాము స్టార్టింగ్, ఏదో ఒకటి చేసి వర్కౌట్ చేద్దాం అన్నట్టే ఉంది నాకు కూడా. బట్ చేసే ముందు పేరెంట్స్తో డిస్కస్ చేసింది అంతా ఒప్పుకున్నారా ఇంట్లో? ఫస్ట్ కొంచెం భయపడతారు కదా, అంటే మనం అనుకున్నది ఒకటి చూపించినప్పుడు ఎలా పోర్ట్రే అవుద్దో అని. బట్ చూసిన తర్వాత ఇప్పుడు మా మమ్మీ డాడీ అందరూ కూడా చాలా హ్యాపీ. ఓకే, ఫస్ట్ ఆ ట్రైలర్ చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంది మీ ఇంట్లో వాళ్ళది? ఫస్ట్ నేను ఆల్రెడీ రఫ్ ట్రైలర్స్ 2-3 సార్లు చూపించి రెడీగా ఉన్నా, రిలీజ్ అయిన రోజు కొట్టకూడదని ప్రిపేర్ చేసి చేస్తున్నా. రఫ్ ట్రైలర్ డబ్బింగ్ లేక ముందు నుంచి, డబ్బింగ్ వచ్చాక ఫైనల్ కట్స్, ఇంకా రిలీజ్ రోజు మా మమ్మీ వాళ్ళకి చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను మమ్మీ వాళ్ళు ఓకే, చుట్టాలకి వాళ్ళందరూ కొంచెం నెగిటివ్గా మాట్లాడతారు అనుకున్నా. బట్ వాళ్ళు నా ముందే మా మమ్మీకి ఫోన్ చేసి చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అని మాట్లాడుతుంటే ఓకే
జనాలు ఇప్పుడు చూసే పర్స్పెక్టివ్ కూడా మారింది అని అర్థమైంది. చూసిందే అని నమ్మకుండా చూద్దాము ఏంటి అనేది ఆలోచిస్తున్నారు అన్నవారు కదా. ఓకే, అంటే దివ్య గారు అంటే సత్యభామ అంటే ఒక వేరే కాన్సెప్ట్లు ఉంటారు, ప్రజలందరికీ తెలిసిందే, వ్యూవర్స్ అందరికీ. ఆ సిరీస్లో బీవచ్చంగా వైరల్ అప్పట్లో సత్యభామ అని కొడితే మొత్తం ఇవి వచ్చేస్తుండే. సో ఆ మైండ్ సెట్తో ఉన్న వ్యూవర్స్కి కానీ సడన్గా ఇలాంటివి తీస్తే సో ఎప్పుడైనా కెరియర్కి ఇబ్బంది అవుతుంది. సో చూసే వ్యూవర్స్ మీకు ఆల్రెడీ అట్రాక్ట్ అయి ఉన్నారు, సో వాళ్ళకి ఏమైనా డిస్టర్బ్ అవుతుందని చెప్పి అనుకోలే? అందుకే కదా మధ్యలో గ్యాప్ ఇచ్చాం ఒక 1.5 year. సత్యభామకు మొత్తం ఒక 1.5 year పాజ్ చేసి వైఫ్ ఆఫ్ గురించి అప్డేట్స్ ఇస్తూ, ఇంకా వైఫ్ ఆఫ్ మాకు ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది అన్న తర్వాత మొత్తం ఇంకా దీని మీదే ఉన్నాము. వాళ్ళకి పోస్టర్స్ త్రూ చాలా వరకు అర్థమైంది. బట్ ఇప్పుడు మూవీ చూసిన తర్వాత కూడా సత్యభామకి ఎక్కడ మ్యాచ్ లేదు అన్నట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే షీ సత్యభామ ఓన్లీ. లాస్ట్ కి వచ్చే వరకు అంతా స్టార్టింగ్ లో అవని అది ఎందుకు ఏంటి అనేది చూసే ఉంటారు అందరూ ఆల్మోస్ట్. సో ఇప్పుడు హ్యాపీగా ఫ్రీగా మాట్లాడచ్చు నాకు తెలిసి. ఓకే, ఫస్ట్ ఒప్పుకున్నప్పుడు భయం వేసిందా మీకు? లేదు, కొంచెం ఎంత బాను చెప్పింది నేను తీసినా నేను ఇబ్బంది పడేటట్టు అయితే నేను చెప్పేస్తా డైరెక్టర్. ఏ డైరెక్టర్ అయినా ఎవరైనా నేను ఈ సీన్స్ కొన్ని చేయలేను అంటే నేను చేయను. ఇందులో కూడా ఒక సీన్ కి చాలా ఇబ్బంది పడ్డాను. చెప్పొచ్చు కదా ఒకసారి. దగ్గే అదే స్మోక్ విపరీతంగా కళ్ళల్లోంచి నీళ్లు. అది రియల్ స్మోక్ కాదు బ్రో, ఒక హెర్బల్ స్మోక్. అది ఏదో తెచ్చారు, అది హెర్బల్ స్మోక్ తీసుకొచ్చన్నమాట. బికాజ్ నాన్ స్మోకర్ కదా, అంటే మా టీం అందరం నాన్ స్మోకర్స్ అన్నమాట. సో ఒక హెర్బల్ స్మోక్ తీసుకొచ్చాం. గుంటూరు గారు మహేష్ బాబు గారు కూడా అదే యూజ్ చేశారు, ఆ బీడీ యూజ్ చేశారు కదా అది. బట్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే అది ఒరిజినల్ స్మోక్ కంటే కూడా ఎక్కువ హార్డ్గా ఘాటుగా ఉంటుందంట. సో తిను స్టార్టింగ్ నేను ఏమనుకున్నా ఓన్లీ గాలి వస్తుందేమో, హ్యాపీగా హెర్బల్ తెప్పించాను కదా అని తినకిస్తే తిను అది స్మోక్ చేసి కళ్ళలోంచి టీయర్స్ వచ్చినాయి, దగ్గుతూనే ఉందన్నమాట. అప్పుడు అక్కడ ఒక సమ్ లైట్ యూనిట్లో ఎవరో తీసుకొని స్మోక్ చేసి మేము కాల్చే నార్మల్ వే స్మూత్ ఉంటాయి, ఇదేంటి ఇలా ఉంది అన్నారు. సో అది హెర్బల్దే, ఇట్స్ నాన్ టొబాకో మాట. బట్ ఆ సీక్వెన్స్ చాలా కష్టపడింది, చాలా కష్టపడింది. అంటే వైఫ్ ఆఫ్ లో తినన్ని సింగిల్ షాటే చేసింది అనమాట, సింగిల్ టేక్ లోనే ఆల్మోస్ట్. లేదంటే 12 days లో మేము ఈ ప్రాజెక్ట్ షూట్ చేసాం. సౌండ్ బ్రో 12 days ఏంటి అసలు నమ్మబుద్ధి అయితే 12 days లో అంత మంచి సినిమా తీసారంటే? 12 days బ్రో, 12 days లో ఐ మీన్ అంటే వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్. అండ్ మేము షూట్ చేసిన ఫస్ట్ డే మాకు ఓటీటీ అనే థాట్ లేదు. మాకు ఓటీటీ అనే థాట్ లేదు. నేను నా అసిస్టెంట్ డైరెక్టర్స్కి, ఆర్టిస్టులకి అందరికీ ఒకటే చెప్పా, మనం వెరీ లిమిటెడ్ రిసోర్సెస్లో చేస్తున్నాం. ఓకే, ఓటీటీ ఇలా మనకి ఏ థాట్ లేదు. మనకున్న బడ్జెట్స్ ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళే అంత బడ్జెట్స్ కూడా కాదు. బట్ ట్రస్ట్ మీ, క్వాలిటీ ప్రోడక్ట్ ఇద్దాం. నాకు సరెండర్ అయిపోయింది. 12 days షూట్ స్కెడ్యూల్ రెడీ చేసాం. ఆ 12 days నేను ఏం చెప్తే చేయండి అని చెప్పి ఒప్పించా. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clockకి ఫస్ట్ షాట్ పెట్టేవాడిని మార్నింగ్. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12కి ప్యాకప్ అయ్యేది. నెక్స్ట్ డే మధ్యాహ్నం ఐ మీన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అవి, లంచ్, స్నాక్స్, డిన్నర్, మళ్ళీ మిడ్ నైట్ స్నాక్స్, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి షూట్ ఆపేవాళ్ళు వితౌట్ స్లీప్. అలా 30 hours షూట్. పడుకునే వాళ్ళు 30 hours షూట్ చేయటం, 2 days బ్రేక్, మళ్ళీ 30 hours షూట్ ఇంకొక రోజు, 2 days బ్రేక్, అలా 12 days షూట్ చేసాం. లిటరల్లీ మీరు చూస్తే ఇందులో ఉన్న కిల్లింగ్స్ ఉన్నాయి కదా, ఆల్ కిల్లింగ్స్ నేను ఒక్క రోజులో షూట్ చేశా. మీరు చూసిన ప్రతి కిల్లింగ్ నేను 1 day లో షూట్ చేశా, మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు. అండ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు చూస్తే ఎక్కడ నేను మిడ్లు వైడ్లో తీసేలా, ప్రతిదీ ఇన్సర్ట్స్ నుంచి ప్రతిదీ తీసుకున్నా. దానికి మా కెమెరామెన్ అష్కర్ అన్న, కెమెరామెన్ అష్కర్ అన్న తను ఇచ్చిన సపోర్ట్, తను చాలా సీనియర్. బట్ వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళకి ప్లస్ అవుద్ది అని చెప్పి తను ఇచ్చిన సపోర్ట్. అండ్ లిటరల్లీ దివ్యాకి ఒక రోజులో 8 కాస్ట్యూమ్ చేంజ్ చేసేవాడిని, 3 రకాల హెయిర్స్ మార్చేవాడిని. అండ్ ఇంకా రకరకాలు దివ్యాన్ని నేను టార్చర్ పెట్టినట్టు ఫ్యూచర్లో ఎవరు పెట్టరు, ఇంక లైఫ్లో ఇంకా లిటరల్లీ తన నా నెంబర్ టార్చర్ అని నేను సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంత ఇబ్బంది పెట్టా. అండ్ ఆర్టిస్టులు కూడా అభినవ్ మణికంఠ, నిఖిల్, సాయి శ్వేత, మనోహర్, కిరణ్, వీళ్ళందరూ కూడా
ఎంత కోఆపరేట్ చేశారంటే బ్రో 30 hours షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు ఆడియన్స్ చూసిన పర్స్పెక్టివ్ కూడా ఓటీటీలో ఒక ఫిల్మ్ వచ్చిందనే చూస్తారు, బట్ అసలు మా జర్నీ 12 daysలో ఇలా 30 hours షూట్ చేసి లిమిటెడ్ రిసోర్సెస్లో మేము చేసిన ప్రాజెక్ట్ అని తెలిస్తే నో మాకు రెస్పెక్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది. యా 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 బట్ టీమ్ అందరం టీమ్ ఎఫర్ట్. అండ్ ఇది 12 daysలో అవడానికి రీజన్ దివ్య అన్ని సింగిల్ టేక్లు ఇచ్చింది. జస్ట్ అదే షాక్ అవుతున్నా, ఎలా మేనేజ్ చేశారు? డేలో 3 times కాస్ట్యూమ్ చేంజ్ అంటే ఒక్కసారి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలంటేనే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ అన్ని సింగిల్ టేక్ ఇచ్చింది నాకు. ఓకే అట్లా కాంప్రమైజ్. ప్రతి షాట్ సింగిల్ షాట్లో ఓకే అయిపోయేది. ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది బ్రో, వాళ్ళ బావ కాళ్ళ దగ్గర కూర్చొని చిన్నప్పటి నుంచి నువ్వు అమ్మ చెప్పింది అని చెప్పి అది సింగిల్ డైలాగ్ సింగిల్ షాట్లో ఇచ్చింది దివ్య నాకు. సింగిల్ షాట్. నేను ఒక 3 hours అవుద్ది అనుకున్నా, జస్ట్ 8 minutesలో ఆ సెటప్ ఇంకా ప్యాక్ అయిపోయింది. తను షవర్లో తడిచే షాట్ ఉంటుంది, ఏడుస్తూ వచ్చి వాష్రూమ్లో షవర్ కింద కూర్చొని సింగిల్ షాట్. ఆ షాట్కి మాకు కాంప్లికేషన్స్ ఏంటంటే ఒకటే శారీ, అది తడిచిపోతే ఆ షూట్ అయిపోవాలి, అది మళ్ళీ డ్రై చేయాలి, హెయిర్ డ్రై చేయాలి. సో ఒక 1/2 hour ఆపాం అతనితో మాట్లాడి తిను రెడీ అని. సో చేసింది అది తిని దివ్యాని కెమెరా ఫాలో అవుతూ వెళ్తుంది వాష్రూమ్కి, షవర్లో తడుస్తూ ఉంటుంది కూర్చొని, అప్పుడు కూడా జూమ్ వెళ్తూ ఉంటుంది దివ్యాకి. బట్ సింగిల్ షాట్ సింగిల్ టేక్లో అయిపోయింది. అలా నాకు దివ్య అండ్ ఆర్టిస్టులు అందరూ కోఆపరేట్ చేసి షూట్కి ముందు వర్క్ షాప్స్ చేసి చేయటం వల్ల 12 daysలో అనేది. ఓకే ఎలా చేశారు వాళ్ళ సింగిల్ టేక్లో? అంటే ఆ డైలాగ్ చైర్ పైన కూర్చున్నప్పుడు మీ బావ చిన్నప్పటి నుంచి మీ బావ గురించి ఏమేమి చేసావు ఆ స్టోరీ మొత్తం చెప్తావు, ఎలా? సో బేసిక్గా నాకు డైలాగ్ ఎంత పెద్దదైనా ఒకసారి చదివితే మీనింగ్ గుర్తుండిపోద్ది, తర్వాత ఒక 2-3 times చదివిన తర్వాత ఐ కెన్ రిమెంబర్. కానీ దానికి తగ్గ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇవ్వాలంటే కొంచెం అంటే ఎక్కువ టైం తీసుకుంటాను కాదు. యాక్షన్ చెప్పిన తర్వాత నేను సీరియస్ అవుతా, అవని లాగా బిహేవ్ చేస్తా, దివ్య లాగా అంతే. అవనిలానే ఆ క్యారెక్టర్ కొంచెం జాలి పడే క్యారెక్టర్ కదా, సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నిజంగా అమ్మాయికి ఇలా ఇంత కష్టపడి బావకి ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఇలా అవుతే తను ఇంకా ఏడడం తప్ప తనకి ఇంకేం ఆప్షన్ లేదు, ఇవన్నీ అలా బ్రెయిన్లో పెట్టుకొని. యాక్చువల్లీ కొంచెం స్ట్రెస్సింగ్ గానే ఉండేది ఆ క్యారెక్టర్, ఇప్పుడు చెప్తున్నా చాలా స్ట్రెస్ఫుల్ క్యారెక్టర్ అప్పుడు నాకు అది. కానీ అనిపించింది ఇంకా అలా చేస్తే తప్ప అది జనాలకి వెళ్ళదు, వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలంటే మనం అంతలా ఇస్తేనే వాళ్ళు ఫీల్ అవుతారు అనిపించింది. సో అలా తీసుకునేదాన్ని. డైలాగ్ చదివినప్పుడు కూడా మాడ్యులేషన్లో అలానే చదివేదాన్ని, అవనిలానే. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా నా అలా చెప్పనివ్వలేదు, ఇది ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా కదా ఇదే ఇప్పుడు అవని అయితే వేరేలా మాట్లాడుతుంది మొత్తం. ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒకసారి అలా ఇలా డైలాగ్ చెప్పవద్దు, అవనిలాగా అయిపోయి ఒకసారి డైలాగ్ చెప్పేదన్నా వెళ్ళే లోపల చెప్తా ఇప్పుడు. ఓకే ఓకే అలా కంటిన్యూ చేశారనమాట. అలా కంటిన్యూ చేశాను. ముందు వర్క్ షాప్ చేసినప్పుడు ఫస్ట్ డే కొంచెం ఆటలుగా చేశాను, ఇంకా మెల్లగా అర్థమైంది ఏంటంటే ఓకే మనకి ఇంకా పెద్ద టైం లేదు, ఆర్టిస్టులు అందరూ చాలా సీరియస్ గా ఉన్నారు. ఫస్ట్ లో నాకు అందరూ కొత్త బాను తప్ప, డిఓపి అంటే చాలా భయం. సో అతను ఆల్రెడీ సీనియర్ డిఓపి, ఏమంటారో ఏంటో. నాకు ఇంకొకసారి ఎక్స్ట్రా టేక్ అని నాకు ఎవరైనా ఇంకో టేక్ నేను తీసుకోవాల్సి వచ్చిందంటే నాకు చాలా నా వల్ల ఒక టేక్ పోయిందని వల్ల ఏమనుకుంటున్నారు ఇవన్నీ బ్రెయిన్ లో చాలా తిరుగుతూ ఉంటాయి అనమాట. అప్పుడు ఇంకా నెక్స్ట్ షాట్ కి నేను ఫ్రీ అవ్వలేను. ఫస్ట్ బాగా చేశానంటే ఓకే ఇంకేమో చేస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను ఫస్ట్ టేక్ ఎప్పుడు రిస్క్ షాట్ తీసుకోవాలనుకోను, దానికోసం ఫస్ట్ ఎక్కువ కష్టపడతా, మిగతా టేక్స్ అవే వస్తాయి, ఫస్ట్ కష్టం నాకు. ఓకే సో అలా కంటిన్యూ చేశారు ఈ మూవీని. ఎప్పుడన్నా చేసేటప్పుడు ఎప్పుడన్నా మీకు డిఫికల్ట్ అనిపించింది, అప్పుడు ఇబ్బందిగా అనిపించింది ఎప్పుడన్నా? అంటే ఎవ్రీడే అన్న, ఎవ్రీడే డిఫికల్టే. అంటే ఎలా ఉండేదంటే అన్న 30 గంటలు ఒక మనిషి పడుకోకుండా నుంచొని షూట్ చేయటం, ఆర్టిస్టులందరికీ. అంటే ఎలా అంటే అన్న లొకేషన్స్ మేము తీసుకున్న లొకేషన్స్ అన్నీ కూడా లైవ్ లొకేషన్స్ మాట. సినిమాల్లాగా మేము సెట్లో కాదు కదన్నా, మేము సెట్స్లో షూట్ చేయలేదు, రోడ్ల మీద షూట్ చేసాం, క్రషర్స్కి వెళ్ళిపోయాం. సో మాకు లొకేషన్స్లో మాకు అందరిలో క్యారవాన్స్ లేవు, షూట్లో అంబ్రెల్లాస్ లేవు, ఎండ అయితే ఆ ఎండ కిందే. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కదా నాకు చాలా ఇబ్బంది అనిపించేది. పాపం ఆర్టిస్టులు ఎంత కదన్నా ఆర్టిస్టులు చాలా బాగా చూసుకోవాలి. యాజ్ ఎ డైరెక్టర్ నేను వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలన్నమాట, బట్ ఏ కంఫర్ట్స్ ఇవ్వలేదు, ఏ కంఫర్ట్స్ ఇవ్వలేదు. వాళ్ళు అంటే వాళ్ళంతే ఎఫర్ట్స్ పెట్టేవారు, అవ్వలేదు. సో నాకు షూట్లో ఎక్కడే బాధ అనిపించేదంటే
midnight 3:34 అయ్యేది. లైట్ మ్యాన్స్, కెమెరా అసిస్టెంట్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్టిస్టులు అందరూ ఆల్మోస్ట్ ఇంకా నిద్రపోయే ఫేస్ పెట్టేవారు అన్నమాట. కళ్ళు ఎర్రగా అయిపోయి ఆ టైంకి నాకు midnight 4 అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 వరకు షూట్ చేయాలి. ఇంకొక 2 సీన్స్ ఉండేవి. చాలా భయం వేసేది. అంటే ఏంటి, సీన్ని చుట్టేస్తామా ఇప్పుడు, అనుకున్నట్టు తీయలేమా, ఇప్పుడు ఏంటి ఒక వైడ్ ఒక క్లోజ్ పెట్టి లేపేయాలా, ఆర్టిస్టులు కూడా ఇవ్వగలరా, ఎర్లీ మార్నింగ్ హ్యాపీగా పడుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి యాక్ట్ చేసినప్పుడు ఆర్టిస్టులు ఇచ్చేది వేరు. బట్ ఇంత స్ట్రెస్లో వాళ్ళు నాకు ఇవ్వగలరా, ఇవి హాన్ చేస్తూ ఉండేవన్నమాట. లైట్ సెటప్ పెట్టించుకోవడం. అండ్ ఆ సిచ్యువేషన్లో కూడా నేను కాంప్రమైజ్ అయ్యేవాను కాదు. నేను ఒక సీక్వెన్స్కి ఒక మిడ్, ఒక సజెషన్, ఇన్సర్ట్స్, ఇలా కొన్ని షార్ట్స్ నేను షార్ట్ డివిజన్ చేసుకుంటే ప్రతిదీ నేను చేసుకున్న ప్రతి షార్ట్ డివిజన్ అక్కడ టిక్ పెట్టుకునే వరకు నేను చేస్తూనే ఉండేవాను అనమాట. దానికి నేను ఎక్కడ హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని అంటే, అది ఎంత టైం అయినా, ఎంత midnight అయినా వీళ్ళు చేస్తూనే ఉండేవారు బ్రో. నన్ను ఒక్కరు కూడా బాను ఇంకా నిద్ర వస్తుంది, ఇంకా ఆపు, బాను ఇంకొక రేపు షూట్ చేసుకుందాం, బాను ఇది కరెక్ట్ కాదు అని నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు లేరు. నన్ను ఎప్పుడు ఎవ్వరు ఈ ప్రాజెక్ట్కి క్వశ్చన్ చేయలా. అండ్ చెప్పాలంటే తమిళ మీడియా, అవర్ ప్రొడక్షన్ హౌస్ కథ చెప్పా బ్లైండ్గా నమ్మేశారు. అంటే సత్యభామ అనే క్యారెక్టర్ చేసిన ఒక సాఫ్ట్ అమ్మాయి దివ్య, నేను తమిళ మీడియాలో నేరేషన్ చేసి ప్రాస్టిట్యూట్ అన్నా, ఓపెన్ చేస్తే షీస్ ప్రాస్టిట్యూట్ అన్నా. వాళ్ళు కథ అంతా విని వాళ్ళ సోల్ని నమ్మారు. ఎండ్ ఆఫ్ ది డే మీకు కథ ఏంటో తెలుసు, క్లైమాక్స్కి వచ్చేసరికి ఏంటి కథ ఎలా రివీల్ అవుద్దని తెలుసు. వాళ్ళు నమ్మి వాళ్ళు నాకు కావాల్సిన ఆర్టిస్టులను ఇచ్చి నాకు కావాల్సినట్టు సపోర్ట్ చేసి, అండ్ 1 year బ్యాక్ షూట్ అయిపోయింది. వన్ ఇయర్ బ్యాకే షూట్ అయిపోయింది. ఈ 1 year ప్రాజెక్ట్ని హోల్డ్ చేసి ఏ రోజు కూడా ఎక్కడైనా చేసేద్దామని రిలీజ్ అనకుండా ఓటీటీ డీల్, ప్రాపర్ డీల్ తీసుకొచ్చి ఓటీటీలో మంచిగా రిలీజ్ చేసి, థ్యాంక్ఫుల్ టు తమిళ మీడియా, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేము అసలు. అండ్ ఈటీవీ విన్ అంటే తెలిసింది అందరికి, ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ ఉంటాయి అనేది. బట్ వాళ్ళు కూడా ఒక ఓపెనింగ్ ఒక 5 minutes చూసి జడ్జ్ చేయలేదు ఈ ప్రాజెక్ట్ని. నాకు ఎప్పుడు అది ఉండేది బ్రో, అరే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఓపెనింగే బోల్డ్గా స్టార్ట్ అవుతుంది, 5 minutes ఎక్కడ జడ్జ్ చేస్తారు, ఆడియన్స్ అక్కడి వరకు చూసి ఆపేస్తారా, ఓటీటీ వాళ్ళకి పిచ్చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళు చూసి అరే ఇది బోల్డ్ ఉంది అనుకుంటారా అని ఫీలింగ్స్ చాలా ఉండేవి. బట్ ఆడియన్స్ ఎంత మారిపోయారంటే, లైక్ థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వంగ గారు. అది చూస్తే ఆ డైరెక్టర్ ఫ్యూచర్ సందీప్ రెడ్డి ఒక ఆర్జీవి కనిపించింది ఫస్ట్ చూస్తే, దాని తర్వాత అర్థమైంది అందులో ఒక సుకుమార్ ఉండని చెప్పి ఆ లవ్ స్టోరీని తీసుకుపోయినారు కదా బ్రో. నిజంగా నేనే షాక్ అయినా అది చూస్తూ ఉంటే. మీ ఆ సీన్ చూస్తుంటే ఫస్ట్ కొంచెం బోల్డ్గా ఉంటే నిజంగానే బోల్డ్గా ఉంటుందేమో అని చెప్పి ఆ బోల్డ్ వచ్చినట్టు వస్తే కథ మాది తీసుకుని అసలు లాస్ట్ ఆఫ్ చూస్తుంటే నాకు ఇంకా చూడాలనిపించింది అది. సో మీ విషయానికి వస్తే స్టార్ట్ అయిన తర్వాత కానీ అందులో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో కొన్ని సిచ్యువేషన్స్లో మీరు కూడా ఎప్పుడన్నా అరిక ఆపేద్దాం నాతో అయితలేదు, సో చాలా ఇప్పటికీ ఇంత హెవీ ఇప్పుడే బ్రో చెప్తున్నాడు వితౌట్ స్లీప్ అని చెప్పి, అవసరమా అని చెప్పి ఎప్పుడన్నా నిజంగా జెన్యున్గా చెప్పాలి, డైరెక్టర్ పక్కన కదా. ఆల్రెడీ ఇంకా నా వల్ల కావట్లేదు, నేను నార్మల్గా చాలా లేట్గా లేచే ఒక మనిషి, 10:30 నేను అలాంటి మనిషిని, నేను 9 to 10 hours పడుకునే ఒక మనిషిని. నాకు అసలు నిద్ర ఉండట్లేదు, ఫుడ్ లేకపోయినా నేను పట్టించుకోను, ఏదైనా అడ్జస్ట్ అవుతా, ఇంకా నా వల్ల కావట్లేదు. సో అదే శ్వేతను చూసి షాక్ అయ్యే సీన్ ఉంది కదా, షాక్ అయ్యి వెంటనే ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇలా సాడ్ నుంచి షాక్ అవ్వాలి. అసలు నాకు అది చేసా, ఎన్నిసార్లు చేసినా నచ్చట్లేదు, అరిచేసాడు నా మీద, దివ్య సరిగ్గా ఇవ్వు, ఏమైంది ఎక్స్ప్రెషన్ కి సరిగ్గా ఇవ్వు. ఇంకా ఆ రోజు నాకు కోపంలో ఏం చేయలేదు, సైడ్కి వెళ్ళి ఏడ్చా. అప్పుడు వెంటనే వచ్చి సరే వాళ్ళు షూట్ ఆపేసి మళ్ళీ రేపు పెట్టుకుందామంటే, ఏం వద్దులే నాకు 10 minutes బ్రేక్ అయ్యి నేను సెట్ అయ్యి వస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ చేసిన టేక్ ఓకే అయిపోయింది. నేను అంత సింపుల్గా ఏం వదిలేదు బ్రో. దివ్య ఏడిస్తే నేను వెళ్ళి బాధపడుకొని చెప్పి తన దగ్గర కూర్చొని, నువ్వేం తింటావు, నీకు మిల్క్ షేక్ తెప్పించినా, నీకు షవర్మా తెప్పించినా, నీకు ఓపెన్ ఆఫ్ ఏం కావాలంటే తెప్పిస్తా, నైట్ వరకు షూట్ ఆపేద్దాం, రేపే పెట్టుకుందాం, నీ కంఫర్ట్ అని చెప్పి నేను చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తే అప్పుడు మళ్ళీ నార్మల్ పర్సన్ అయ్యి వచ్చి చేసింది. ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటో తెలుసా, తను చేసింది కదా, చాలా ఒక్కదానికే ఇబ్బంది పడింది, ఏడ్చింది, చేసింది.
ఒక 1 hour షూట్ అయిపోయిన తర్వాత ఫుటేజ్ పోయింది. ఫుటేజ్ డిలీట్ అయిపోయింది. వామ్మో డిఐటి అదే ఫుటేజ్ వెళ్ళిపోయిందా? అదే డిలీట్ అయిపోయింది. అంటే ఆ రోజు మార్నింగ్ 6 నుంచి ఈ 12 days లో మాకు ఇటువంటి ఉన్నాయి. ఈ 12 days లో ఒక రోజు 6 hours రైన్ ఆపేసింది షూట్. ఒక రోజు షూట్ చేసిన ఫుటేజ్ పోయింది. అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకు షూట్ చేసాం. డిఐటి కన్వర్ట్ చేస్తారు అన్నమాట, కన్వర్షన్ జరుగుతుంది అక్కడ. డిఐటి వచ్చి బ్రో ఫుటేజ్ పోయిందని చెప్పాడు. ఆ రోజే దివ్య ఏడ్చింది, ఆ సీన్ చాలా ఇబ్బంది పడింది, ఆ ఫుటేజ్ పోయింది. బ్యాక్ టు మళ్ళీ స్క్వేర్ వన్, మళ్ళీ మార్నింగ్ చేసినప్పటి నుంచి మళ్ళీ షూట్ చేసాం. సో ఈసారి ప్రాక్టీస్ లో ఉండింది కాబట్టి కొంచెం ఇంకా ఈజీగా అయిపోయింది. అంటే తను ఏడ్చినందుకు ఇన్ని ప్రాసెస్ అయినాయి అనుకుంటున్నారు. ఇంకోసారి అందుకని ఎప్పుడు ఏడవద్దు మీరు. నేను ఎప్పుడో కానీ ఎప్పుడు అంత ఒక్కరోజే ఏడ్చా. ఇంకా మిగతా రోజులు ఇంకేదున్నా పర్లేదు. నైట్ 3 o'clock వరకు, నైట్ 3కి కళ్ళు ఇలా రెడ్గా మండిపోతుంటే ఏడ్చే షార్ట్స్ పెట్టేవాడు. ఆల్రెడీ కళ్ళు లెగట్లేదంటే కళ్ళులో పెద్దవి చేస్తూ ఏడవాలి. అవన్నీ కొంచెం ఇబ్బందిగా అనిపించినా సరే, ఇంకా క్యారెక్టర్ కి అది కూడా కొంచెం ప్లస్ పాయింట్. అలా నీరసంగా ఉండడం కూడా అవని నేచర్ కలిసి వచ్చింది. సో అలా. సో అందులో సీన్స్ చూస్తూ ఉంటే గూస్ బంప్ వస్తుంటుంది. ఫ్రిడ్జ్ లో సీన్ మాత్రం అసలు ఆ కాన్సెప్ట్ కింద ఫోన్ ఏదో పెట్టారు బ్రో, మొబైల్ ఉంది కింద ఛార్జింగ్, అది అర్థం కాదు నాకు. అది స్విచ్ ఆఫ్ అయింది మొబైల్. యాక్చువల్లీ బ్రో ఈ వైఫ్ ఆఫ్ లో హిడెన్ థింగ్స్ చాలా ఉన్నాయన్నమాట. అవి నన్ను చాలా మంది అక్నాలెడ్జ్ చేసి నాకు కాల్ చేసి కూడా చెప్తున్నారు డీటెయిల్స్ బాగున్నాయని చెప్పి. అది ఎలా అంటే దివ్యాన్ ఫ్రిడ్జ్ ట్రైలర్లో చూపించాం కాబట్టి చెప్పొచ్చు. ఫ్రిడ్జ్లో పెడతారు కదా, హస్బెండ్ ఫ్రిడ్జ్లో పెట్టి క్లోజ్ చేస్తాడు. నాకేంటంటే దివ్య ఫ్రిడ్జ్లో ఎంతసేపు ఉందో చెప్పాలని చెప్పి ఆడియన్స్కి. సో దివ్యాని ముందు వాళ్ళ బావ కొట్టినప్పుడు కింద పడిపోద్ది, తన మొబైల్ కింద పడిపోద్ది. దివ్యాని ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు మొబైల్ చూపిస్తాం. 20% ఛార్జింగ్ లో బ్యాటరీ అని వస్తుంది. మన ఐఫోన్కి వస్తుంది కదా 20% దిగితే లో బ్యాటరీ అని, అది వస్తుంది. సో తర్వాత కాసేపు కొన్ని దివ్య షార్ట్స్ చూపించిన తర్వాత 10%కి వస్తుంది. ఇంకా కాసేపు చూపించిన తర్వాత స్విచ్ ఆఫ్ వస్తుంది. షీ విల్ ఆఫ్ మాట. ఇంకా అప్పుడు కంప్లీట్ గా ఐస్ పట్టేసి ఉంటుంది అనమాట. సో ఒక మొబైల్ 20% నుంచి షట్ డౌన్ అయ్యేంత డ్యూరేషన్ తన ఫ్రిడ్జ్ లో ఉందన్నమాట. అండ్ మీరు చూస్తే ఫోన్ లో నేను టైం కూడా చెప్పా. 20% అప్పుడు ఒక టైం ఉంటది, 10% కి టైం, అది కూడా మారుతుంది. చాలా యూజ్ అవుతుంది ఇప్పటి నుంచి చూసే వాళ్ళకి కూడా. కాన్సెప్ట్ వాళ్ళకి ఎంత బిహైండ్ స్టోరీ అంతా ఆలోచిస్తామంటే ఐఏఎస్ ఐపీఎస్ అంత బేసిక్స్ బ్రో, ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి. అసలు మీరు ఎలా సీన్ ఎలా హ్యాండిల్ చేశారు? అది చూస్తుంటే మాకు అసలు ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ కూల్ అయితే తీసుకోవాలంటేనే షాక్ అసలు. సో ఇందులో పెద్ద సీక్వెన్సెస్ ఒక 2-3 ఉన్నాయి కదా, దాని తర్వాత ఇంకా నేను అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఇలా స్టార్ట్ అవుతున్నా బాను వచ్చి ఇంకొక సీన్ కొట్టేద్దాం అయిపోద్ది ఒక్క రోజులో ఆల్రెడీ అంటే నాన్ స్టాప్ గా జరుగుతా ఉంది. మార్నింగ్ నుంచి మీరు చూసిన చాలా పెద్ద సీక్వెన్సెస్ చేసేసాం. నైట్ ఆల్మోస్ట్ మిడ్-నైట్ 2:30 అయింది. ఈ రోజు ఒక్కరోజు ఫాస్ట్ అయిపోయింది. వెళ్ళిపోదాం ఎటు, పెద్ద పెద్ద సీక్వెన్సెస్ అయిపోయాయి కదా. ఆ రోజే చాలా పెద్ద పెద్ద సీన్స్ నేను గట్టిగా అరిచేవి అవ్వచ్చు, ఏడ్చేవి అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, అన్ని ఒకేసారి. నాకు ఆల్రెడీ మాటలు చేంజ్ అయిపోయింది, వాయిస్ అదంతా. ఇంకేం ఉండదులే ఈ రోజైనా జాలితో వదిలేస్తాడు అనుకుంటే ఒక్క సీన్ చేసేద్దాం డ్రెస్ చేంజ్ అయిపోయిన తర్వాత. ఇది సరే ఏంటా అని చూస్తే ఇది లిటరల్లీ ఫ్రిడ్జ్ సీన్ కోసం మేకప్ వేస్తున్నప్పుడు నేను డెడ్ స్లీప్ లో ఉండే. మేకప్ వేస్తున్నంతసేపు ఇలానే ఉన్నా. యాక్షన్ చెప్తే లేచి యాక్ట్ చేసేదాన్ని, కట్టని వినిపించగానే ఆ ఫ్రిడ్జ్ లో ఎలా కూర్చున్నా అలానే పడుకుంపోయేదాన్ని. ఆ రోజు నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ రోజు అయితే అసలు నా వల్ల కాని పని అది. కానీ అది నిజంగా ఒక ఫ్రిడ్జ్ పనిచేయని ఒక ఫ్రిడ్జ్ తెచ్చి చేసేదే ఒరిజినల్ ఫ్రిడ్జ్ కనెక్షన్ ఇచ్చాము. ఒక 550 కనెక్షన్ ఇచ్చాం. కనెక్షన్ ఇవ్వకుండా లైట్స్ ఎలా వస్తాయి లోపల, కనెక్షన్ ఇచ్చాం. ఒక 550 లీటర్స్ ఫ్రిడ్జ్ కొన్నాను బ్రో షూట్ కోసం. ఒక సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ కొన్నా. ఫస్ట్ ఆ ఫ్రిడ్జ్ అక్కడ ఆ సెకండ్ హ్యాండ్ షాప్ దగ్గర నేను నా అసిస్టెంట్ డైరెక్టర్స్ మేము కూర్చొని చూసాం లోపల. నేను పట్టా అక్కడ. ఓకే దివ్య నాకంటే చిన్నగా ఉంటది, దివ్య హ్యాపీగా ఫ్రిడ్జ్ లో పట్టేస్తుంది అనుకున్నాం. అతను నాకు పని చేస్తుందని చెప్పలేదు. మనం లోపల లైట్స్ అవి పెట్టాలనుకున్నాం. లొకేషన్ తీసుకొచ్చి క్యాజువల్గా మా అసిస్టెంట్ డైరెక్టర్ ప్లగ్ పెట్టి ఆన్ చేస్తే లోపల కూల్ అవుతుంది, లైట్స్ వెళ్తున్నాయి. రే వర్కింగ్ ఫ్రిడ్జ్ ఇచ్చారా మనకి అనుకుని షాక్ అయ్యాను అనమాట. నేను షాక్ అయ్యాను. ఇప్పుడు నాకేంటంటే జనరల్గా ఫ్రిడ్జ్లో సీన్స్ అంటే అందరూ డోర్ ఓపెన్ చేసి జస్ట్ ఫ్రంట్ నుంచి ఒక షాట్ తీస్తారు అంతే. నాకు అలా కాదు. నేను డిఓపికి ఏం చెప్పానంటే నాకు లోపల 4 యాంగిల్స్ కావాలన్నా.
ఓకే. ఇప్పుడు సపోజ్ ఇది ఫ్రిడ్జ్ అనుకోండి, నేను లోపల ఉన్నా, నాకు ఇటు సైడ్ నుంచి కావాలి, ఇటు నుంచి 360 degrees, నాకు 360 degrees నుంచి కావాలని చెప్పా. అది అవ్వదని చెప్పారు డిఓపి నాకు. ఎందుకంటే ఫ్రిడ్జ్ లోపల మనిషి కూర్చుంటే ఇంకా కెమెరా పెట్టలేం కదా అన్నారు. సో నేనేం చేసా, ఫ్రిడ్జ్ని కట్ చేయించా, సైడ్స్ అన్ని సైడ్స్ ఫ్రిడ్జ్ని కట్ చేయించి ఆ ఫ్రిడ్జ్ లో కూడా 4 layers ఆఫ్ మేకప్ ఉంటుంది. దివ్యాన్ ఫస్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టిన వెంటనే ఫస్ట్ లేయర్ కొంచెం ఐస్ తక్కువ ఉంటుంది, సెకండ్ లేయర్ కాసేపటికి హెవీ మేకప్, థర్డ్ లేయర్ ఇంకొంచెం, ఫోర్త్ లేయర్ ఇంక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది తర్వాత ఎక్స్ట్రీమ్ మాట. సో ఫస్ట్ అన్ని వైపులా కట్ చేయించా, ఇటు సైడ్ కట్ అయింది కదా, కట్ అయింది తీసి అక్కడ కెమెరా పెట్టేవాళ్ళం. అది అవ్విన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టిక్ చేసేసి ఇంకొక యాంగిల్లో అలా షూట్ చేసి అన్ని లేయర్స్ లో అలా షూట్ చేసి చేసామన్నమాట. అండ్ కింద ఐస్ కోసం అని చెప్పి డ్రై ఐస్ పెట్టాం ఆ ఎఫెక్ట్ కి, సాంబ్రాణి పొగలేసాం, రకరకాలు బ్రో. ఇంకా డ్రై ఐస్ తనకి పాపం డ్రై ఐస్ తన కాలు కింద పెడితే తన షాట్ మధ్యలో వస్తుంది, ఐస్ బాగా అంటే ఇంకా డెడ్ ఎండ్ లాస్ట్ షాట్ మాట, హెవీ స్మోక్ ఉంటుంది. దివ్య కాలు దగ్గర డ్రై ఐస్ ఉండిపోయింది, స్మోక్ బాగా వస్తుందని తను నాకు చెప్పలేదు, నేను స్మోక్ వస్తుందని చెప్పి 3 minutes వరకు కట్ చెప్పలా. అది ఫిలిం లో 3 seconds పడింది, బట్ నేను 3 minutes వరకు ఐస్ బాగుంది, ఎఫెక్ట్ బాగుందని ఉంచేసా. సఫర్ అవుతుంది, డ్రై ఐస్ కాలుతుంది, తను చెప్పట్లేదు కూడా షార్ట్ కోసం తను కూడా. తర్వాత తనకి హోల్ స్కిన్ అంతా డ్రై ఐస్ కి స్కిన్ అంతా, బట్ మొత్తం చాలా ఇబ్బంది పడింది, తను చాలా ఇబ్బంది పెట్టాను బ్రో. దివ్య అనే అమ్మాయి లేకపోతే దర్ ఇస్ నో వైఫ్ ఆఫ్. సూపర్. అసలు అంత కాన్ఫిడెంట్ అంటే ఉంటుంది, సినిమా చేయాలని ఒక ప్యాషన్ ఉంటుంది, కానీ మరి అంత ఎందుకు అలా అనుకున్నారు మీరు, అంత డీప్కి వెళ్ళిపోయారు? స్టోరీ కంటెంట్ బాగుంది. అండ్ అనుకుంటాం కదా ఎప్పుడైనా, ఇప్పుడు ఇంతవరకు నేను చాలా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసా, మూవీస్ చేసా, బట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంతవరకు ఏ క్యారెక్టర్ పడలేదు. అది ఎప్పుడైనా ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అనేది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. సో నేను చేస్తున్నంత సేపు చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చే అప్రిషియేషన్ అయినా బాను, ఎప్పుడు నువ్వు బాగా చేస్తున్నావు, ఈ సీన్ భలే వచ్చిందని ఎప్పుడు చెప్పలేదు. ఎడిట్ అయ్యేంత వరకు నాకు అసలు ఏం చెప్పలేదు. చుట్టుపక్కల చేసిన వాళ్ళైనా నిజంగానే బాగుంది, బాగా చెయ్యి, ఇంకా నువ్వు చెయ్యొచ్చు అని చెప్తుంటే, సరే ఇంతకంటే నేను పెద్ద సినిమాలు చేసేసిన మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ నాకు పడదు అని అనిపించింది. కానీ ఇంకా అంతే, రిలీజ్ అయిన తర్వాత అవన్నీ అసలు ఇప్పుడు గుర్తు కూడా లేవు. షూట్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇంత కష్టపడ్డానా అనిపించింది, కానీ దాని తర్వాత ఎప్పుడు అనిపించలేదు. యాక్చువల్లీ డబ్బింగ్ కూడా అంతే, 1 day మార్నింగ్ 7 to నైట్ 11-12 కూర్చోబెట్టాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగానే ఉంది వాయిస్, ఈవినింగ్ నుంచి మెల్లమెల్లగా ఇంకా వాటర్ తాగుతూనే చెప్పుకుంటూ వెళ్ళాం. చాలా ఇబ్బంది మారిపోయింది వాయిస్. ఓకే. సో టోటల్ ఎంటైర్ సినిమాలో ఇరిటేటింగ్ ఉన్న సీన్స్ ఉన్నాయా? తన పేపర్ ఇరిటేటింగ్ అనిపించిందా మీకు, డైరెక్టర్ పై కానీ, సో మీ కో స్టార్స్ల పై కానీ, ఎవరిపైన చిరాకు వచ్చింది ఎప్పుడైనా వాళ్ళపైన? నిజం చెప్పాలంటే ఇరిటేటింగ్ ఎప్పుడైనా ఏది ఇలా చంపుతున్నాడు అని చెప్పి, ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి రోజు అదే బ్యాకప్ అయిపోయిన తర్వాత రేపు ఎల్లుండి అయితే ఉండకూడదు ఫోన్ చేస్తే అసలు ఎత్తకూడదు అనే రేంజ్. నేను ఫోన్ ఎత్తకుండా మా చెల్లికి ఫోన్ వెళ్ళేది, మీ అక్క ఏంటి ఫోన్ ఎత్తది ఏంటి కొంచెం కూడా ఏంటి అసలు బిహేవియర్ అది ఇది అని. పడుకుంది మా అక్క అని చెప్పేది మా చెల్లి సైలెంట్ గా. సో ఎప్పుడైతే ప్యాకప్ తర్వాత వచ్చి నేను లేపి ఫోన్ ఇచ్చేది, మీ చెల్లి మంచిది నీలా కాదు. ఓకే. సో అలా అనుకునేదాన్ని. ప్యాకప్ అయినప్పుడు అంతా లేట్ అవుతున్న కొద్ది, ఇప్పుడు ఒక రోజు 12కి ప్యాకప్ అయిందంటే నెక్స్ట్ డే కూడా అదే టైం ఎక్స్పెక్ట్ చేస్తా కదా, నెక్స్ట్ టైం షూట్ చేశారు కదా 1 అయ్యేది. అప్పుడు కాల్ వస్తే భయం అవుతున్నట్టు. యాక్చువల్లీ నేను కాదు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సాయి కుమార్ రాజా వీళ్ళ ఇంటి దగ్గర డోర్ ను కొడుతూ పడిగాపులు కాసేవారు. ఒక రోజు అలారం పెట్టుకున్నానే అనుకున్నా, మరి పెట్టానో పెట్టలేదు నాకు ఇంకా తెలియదు, కానీ పడుకున్నా. ఆ రోజు చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్, అది ఏ రోజో నాకు గుర్తులేదు. షార్ట్ ఫిల్మ్ సీక్వెన్స్, స్టార్టింగ్ ఒక షార్ట్ ఫిల్మ్ సీక్వెన్స్ వస్తుంది కదా, అభి షూట్ చేసిన ఒక సీక్వెన్స్ వస్తుంది స్టార్టింగ్ లో. సో దానికోసం అంత ప్రిపేర్ అయ్యా, ఫుల్ పడుకున్నా. ఇంకా నాకు గుర్తులేదు ఎంతసేపు పడుకున్నాను ఏంటో. నేను లేచేసరికి లిటరలీ 46 మిస్డ్ కాల్స్, మెసేజెస్. అక్క డోర్ బయటే ఉన్నా, అక్క డోర్ ది అక్క అని మా ఏడి. ఆ రోజు నేను పడిన టెన్షన్ ఇంత అంతా కాదు. బయటకు వచ్చి డోర్ తీసి ప్లీజ్ ఒక 10 minutes టైం రెడీ అయ్యి వస్తాను. రెడీ అయ్యి సెట్కి వెళ్ళిన తర్వాత నేను యాక్చువల్లీ బాను ఆ రోజు చాలా సీరియస్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశాను. నీరసంగా ఉన్నాడు ఇలా. వెళ్ళు ఇంకా స్టార్ట్ చేయి, మేకప్ వేసుకో. అంటే అప్పటికే నేను దివ్య లేని షార్ట్స్ తీసుకున్నాను, టైం వేస్ట్ చేయాల. దివ్య లేని షార్ట్స్ అని షూట్ చేస్తున్నా, వస్తుందిలే అనుకున్నా. యాక్చువల్లీ నాకు సాయి కూడా మెసేజ్ చేశాడు, అన్న అక్కనేమనుకన్నా అన్న అక్క టెన్షన్ పడుతుందన్నా అన్నాడు.
దివ్య నేను ఎప్పుడు ఏమనలేను బ్రో, ఎప్పుడు ఎప్పుడు దివ్యాని ఏమనలేదు కూడా నేను. అసలు ఏమను. సో అలా గడిచిపోయింది అనమాట మీది. సో అందులో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి నీ దగ్గర వచ్చి నిజమైన ఆన్సర్ రావాలి నాకు. అంత డీప్గా తీసుకెళ్ళావు, అంత హారరీగా తీసుకెళ్ళావు, కానీ లాస్ట్కి ఒక రొమాంటిక్ మూడ్లో అందరిని పడేసినావు ఆ సినిమాలో. సో ప్రేమకు అంత వాల్యూ, అంత హోప్ ఉన్నట్టు చూపించావు కాబట్టి. సో నీ రియల్ లైఫ్లో ఆ లవ్ ఎవరు? లేదు బ్రో, నిజం చెప్పండి. నేను మా మదర్ ప్రామిస్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. అంటే నాకు ఫాదర్ లేరు. ఓకే. 2015లో ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో మమ్మీ సపోర్ట్ చేసి, నేను లిటరల్లీ అమ్మ అంటే చిన్నప్పటి నుంచి హాస్టల్ మాట నేను. ఓకే. డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత బీటెక్ ఇంకా అమ్మ చెల్లి వాళ్ళతో ఉండాలని మా దగ్గరలోనే మా కాలేజ్లో జాయిన్ అయ్యాను. సో అమ్మ చెల్లి అమ్మమ్మ ముగ్గురితో నాకు మెచ్యూరిటీ వచ్చి కొంచెం ప్రపంచాన్ని అర్థం చేసుకుని ఇదంతా అమ్మ చెల్లి అమ్మమ్మతో పెరిగానమాట. అందుకు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఎక్కువ ఉంటుంది. నేను చెప్పాలంటే దివ్యాని వదినని పిలుస్తా. ఐల్ కాల్ హర్ వదిన. నేను తన్ని నాకు 2019లో పరిచయమైంది, అప్పటి నుంచి వదిన అని పిలుస్తా. సో నాకు అమ్మ చెల్లి అమ్మమ్మ వాళ్ళ ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అంటే ఈ రోజుల్లో బ్రో సినిమా అని ఇంట్లో ఒప్పించడం చాలా కష్టం. అండ్ డాడీ లేకుండా అమ్మ ఒప్పుకొని నువ్వు వెళ్ళు, నువ్వు బాగా రాస్తావు, నువ్వు డైరెక్టర్ అవుతావు అని చెప్పి నన్ను అమ్మ పంపటం మామూలు విషయం కాదు. మా మమ్మీ నన్ను నమ్మారన్నమాట. చాలా మంది చాలా రకాలుగా అమ్మకి చెప్పారు, చాలాసార్లు చెప్పారు. అండ్ వాళ్ళు కూడా అరే వీడు సినిమాల్లోకి వెళ్ళి ఇంకా ఏమీ చేయకుండా అయిపోతాడేమో, కెరీర్ వేస్ట్ చేసుకుంటున్నాడు, నేను ఎడ్యుకేషన్లో మంచి స్టూడెంట్ అనమాట. సో అనే చెప్పారు, నా కోసం చెప్పారు. బట్ మా మమ్మీ చెల్లి అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను నమ్మేవారు అన్నమాట. సో నేను మమ్మీకి చేసిన రెండు ప్రామిస్లు. ఒకటి, మంచి డైరెక్టర్ అవుతా, నీకు ఇచ్చి నువ్వు నన్ను నమ్మకం పెట్టుకున్నావు, డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవుతా. అండ్ సెకండ్ థింగ్, నువ్వు చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. ఆబ్వియస్లీ ఉంటాను. ఆ అమ్మ బ్రతుకుతుంది నా కోసం లిటరలీ. ఆవిడకి ఇచ్చిన ఒక మాట, దాన్ని అమ్మ కోసమే కదా నేను కూడా ఉండేది బ్రో. అంటే ఎంటైర్ జర్నీలో బ్రో మీరు చెప్పినట్టే సినిమా అంటే ఎప్పుడు మనకి సక్సెస్ వస్తుందో ఎవరు చెప్పలేరు, ఏ నిమిషాలు వస్తుందో, ఎన్ని ఇయర్స్కి వస్తుందో, అసలు వస్తుందో రాదు కూడా చెప్పలేని సిచ్యువేషన్లో సో మనం ఉన్నాం. ఎప్పుడైనా మీకు ఎప్పుడు అనిపించలేదా నాన్న సపోర్ట్ లేదు, సో అమ్మ బామ్మ చెల్లెలు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇంకా లైఫ్ అయిపోతూనే ఉంది, కరెక్ట్ సినిమా పడతలేదు అని చెప్పి ఎప్పుడైనా ఆలోచన వచ్చింది? అంటే ఒక విషయం బ్రో, మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వి 9 years అయింది. ఈ ఆగస్ట్కి 10 years మాట. బట్ ఈ వైఫ్ ఆఫ్ అనే ప్రాజెక్ట్ నాకు మా డాడీ వాళ్ళు వచ్చింది. ఓకే. నేను పూరి గారి దగ్గర వర్క్ చేశా. ఇస్మార్ట్ శంకర్ అనే ప్రాజెక్ట్ అప్రెంటిస్ చేశాను ఒక స్కెడ్యూల్కి. రొమాంటిక్ అనే ఫిల్మ్కి 2 schedules వర్క్ చేశా యాజ్ అన్ అసోసియేట్ మాట. పూరి గారి దగ్గర మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన 5 yearsకి జాయిన్ అయ్యాను నేను. మా డాడీ వాళ్ళే జాయిన్ అయ్యా. వైఫ్ ఆఫ్ అనే ప్రాజెక్ట్ మా డాడీ వాళ్ళే చేశాను నేను. అంటే ఆయన మనిషిగా నా ముందు లేకపోవచ్చు, బట్ ఆయన ఎంత మంచి చేశారంటే లిటరల్లీ ఆయన మంచే నాతో ఇవన్నీ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ నేను ఫస్ట్ నన్ను తమిళ మీడియా వరకు పుష్ చేసి నన్ను తీసుకెళ్ళిన ఒక వ్యక్తి ఉన్నారు. మై ఫాదర్ ఈజ్ బిహైండ్ హిమ్. మా ఫాదర్ ఆయనకి చేసిన దానికి కృతజ్ఞత చూపిస్తూ నాకు ఇచ్చేశారు. పూరి గారి దగ్గర నన్ను జాయిన్ చేశారు, మా పెద్దనాన్న గారు వీళ్ళు జాయిన్ చేశారు. మా ఫాదర్కి కృతజ్ఞత కింద ఇవన్నీ చేశారు. సో ఆయన లేకపోయినా ఆయన చేసిన మంచి ప్రతి పాయింట్లో, అంటే నేను ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే డాడీ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఏం చేశానంటే 0. నేను చేసిన ప్రతి స్టెప్ ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆయన రిఫరెన్స్, ఆయన ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళు హెల్ప్ చేసే నాకు ప్రతి దాంట్లో తీసుకెళ్తున్నారు. సో నాన్న లేరు అనేది లేదు. ఈరోజు మా విలేజ్ ఉంది, మాది ఈస్ట్ గోదావరి రాజోల్ కాన్స్టిట్యున్సీలో ఏదరాడ అనే ఒక పల్లెటూరు. ఈరోజు వైఫ్ ఆఫ్ రిలీజ్ అయింది. అందరూ వాళ్ళ సొంత అన్నయ్య కొడుకు సినిమా రిలీజ్ అయ్యి బాగుంది అన్నంత అప్రిషియేషన్, అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు అన్నమాట. అంటే మా విలేజ్ కూడా ఒకరు సక్సెస్ కొడితే అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. విలేజ్ అంతా ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఇల్లు ఒక ఫ్యామిలీ లాగా కాదు. మా విలేజ్ లో స్పెషాలిటీ ఏంటంటే నాది నీది అని ఉండదు, మనది. మా విలేజ్ అంతా అలాగే ఉంటారు, అలాగే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. అదే బ్రో, ఫాదర్, ఫ్యామిలీ, మా ఊరు, నా ఫ్రెండ్స్, రిలేషన్ చాలా చాలా ఉంటాయి ప్రతి మనిషి వెనకాల. అవి డాడీ లేకపోయినా ఈరోజు నాకు మా ఊరుంది, ఎదురడనే మా ఊరుంది, మా ఫ్యామిలీ ఉన్నారు.
నా ఫ్రెండ్స్ ఉన్నారు, డాడీ చేత సహాయం పొందిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆయన లేకపోయినా నాకు సపోర్ట్ కింద ఉన్నారు. సో ఎప్పుడు ఆ భయం లేదు, ఆయన చేసిన మంచి నన్ను కాపాడుతుందని నాకు తెలుసు. సో అదే హోప్తో కష్టపడటమే ఒకటే నా చేతిలో ఉంది, కష్టపడుతున్నాను అంతే బ్రో. సో ఇందులో ఈ సీన్లు ఉన్నాయి కదా, సో సీన్స్ వేసేటప్పుడు మీరే ఎప్పుడా మీ పర్సనల్ లైఫ్లో ఏదైనా జరిగిన సంఘటనలు ఏదైనా గుర్తొచ్చాయి ఈ సినిమాకి సంబంధించి? సినిమాకి సంబంధించి లేదు, ఎందుకంటే అటు డీప్గా లవ్ ఉంది కాబట్టి అలాంటివి ఏమన్నా ఆ సినిమా చేసినప్పుడు నీ రియల్ లైఫ్లో ఇంపాక్ట్ ఏమన్నా అనిపించిందా, ఇలాంటివి నా లైఫ్లో నిజంగానే కొన్ని జరిగినాయి అని చెప్పి? ఇలాంటివి లేదు లేదు, నేను యాక్చువల్లీ అవనికి చాలా కాంట్రాస్ట్ అలాంటివన్నీ పట్టించుకోను. కరెక్ట్, నాకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళే వాళ్ళు అంటే ఇంకా సినిమాలు చూడడం, బయట తిరగడం, తినడం. నేను ఇదే టిపికల్ గా నేను పెద్ద చేసేదే ఉండదు, మోస్ట్ టూర్స్కి వెళ్ళడం. ఇప్పుడు కూడా సో నేను నైట్ కూడా వచ్చినట్టున్నారు కదా, వెళ్ళినట్టున్నారు, మీ స్టోరీస్ చూస్తే ఉన్నా నేను. సో ఆ ట్రిప్ కి అప్పుడెప్పుడో ఫిక్స్ అయ్యాను కాబట్టి వెళ్ళాను. ప్రమోషన్స్ వదిలేసినందుకు 4 రోజులు వింటూనే ఉన్నాను అక్కడ కూడా అలా తిట్లో. సో అలా నేను బేసిక్ గా సో అంత డీప్ గా ఏది తీసుకోను. ఓకే, ఏదైనా అయినా పట్టించుకోను. ఓకే, రైట్, జరిగేది ఎలా ఉంటే అలా జరిగిపోద్ది అనుకుంటున్నారు అంతే, ఆ మూమెంట్ కి ఏది ఉంటే అదే. ఓకే, సో బ్రో అందులో లాస్ట్ లో మీరు ఒక సబ్ టైటిల్ ఇచ్చారు. సబ్ టైటిల్ వినగానే నిజంగా ఇంకా ఇంకా నచ్చింది నాకు. సబ్ టైటిల్ ఒకటి ఇచ్చారు కదా మీరు. సో తిను క్యారెక్టర్లో ఉన్నప్పుడు మా బావ చనిపోతే మా బావని చంపిన వాళ్ళని నేను చనిపోతా అని చెప్పి ఉంటుంది, అది కరెక్టే అనుకుంటా. కరెక్ట్. ఓకే, అంటే అది విన్నాక నాకు టోటల్ ఆ సినిమా మొత్తం అర్థమైపోయింది. సో తను చెప్పినట్టే చేసి చూపించింది. లైక్ వాళ్ళ బావని చంపిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చంపి తను చనిపోయింది. అంటే సో మన దాంట్లో మెయిన్ క్యారెక్టర్ చనిపోతుంది కదా. సో నాకేంటంటే అక్కడ చంపేస్తే ఎందుకు చనిపోయిందని క్వశ్చన్ డెఫినెట్గా అందరికీ ఉంటుంది. నాకు ఈ అమ్మాయి తాలూకా చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి మనస్తత్వం ఏంటో చెప్పాలనిపించింది. సో అమ్మాయి చనిపోయిన తర్వాత రోలింగ్ టైటిల్స్లో ఒక సీన్ రాద్దాం. లైక్ చిన్నప్పటి నుంచి తన ఎమోషన్ ఏంటి బావ మీద, తన ఎమోషన్ ఏంటి, రే మా బావని చంపేస్తారా, మా బావని ఏదైనా చేస్తే మీ అందరినీ చంపేసి నేను బావ దగ్గరికి వెళ్ళిపోయా సార్ అని చిన్నప్పుడే యావని అనే అమ్మాయి క్యారెక్టర్ కథలు జరిగింది. చిన్నప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగింది మాట. సో అదే ఇన్సిడెంట్ తను పెద్ద అయ్యాక ఒక పెద్ద కథ కింద జరిగింది. సో నాకు అలా ఆ ఎండింగ్ కూడా జస్టిఫికేషన్ ఇవ్వాలనిపించింది. అండ్ అదనే కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవని అనే క్యారెక్టర్ కథలో ఆ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి తను పడ్డ స్ట్రగుల్స్ అన్నీ చూసారు మీరు కథలో. తను ఎంత స్ట్రగుల్ పడింది ఫాదర్ కోసం. ఒక నైట్ ఎక్కడి నుంచి ఉంది, ఒక నుంచి ఉంది. సో ప్రేమించిన బావ ఏం చేశాడు, ప్రేమించిన బావ కోసం తినేం చేసింది, తినను ప్రేమించిన అభి ఏం చేశాడు. సో ఎంత స్ట్రగుల్ ఉంది. ఇంకా అది తట్టుకొని నిలబడడానికి తినకు బ్రతకడానికి వేరే రీజన్ లేదు. ఇప్పుడు నేను అవనిని ఇప్పుడు ఇంకో అబ్బాయితో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందన్నట్టు చూపిస్తే అది నేను మనస్ఫూర్తిగా రాయలేను. నా అవని అలా చేయదు. సో నా అవని అలా చేయదు. అండ్ ఇంకొకటి, తన చావుని తన ప్రపంచానికి చెప్పాలనుకోలేదు, అందుకే తన బిల్డింగ్ నుంచి దూకలేదు, తను 4 గోడల మధ్య చేసుకుంది. ఉంది యాక్చువల్లీ ఏంటంటే బ్రో, తనకి చనిపోయేంత ధైర్యం కూడా లేదు అవనికి. తనకి చంపేంత ధైర్యం లేదు, చనిపోయేంత ధైర్యం లేదు. తను చంపడానికి ధైర్యం కాదు, బాధ ఉంది. అవని అనే అమ్మాయి ఒకరిని చంపడం వెనక బాధ ఉంది. ఆ బాధ ఏంటో మీకు తెలుసు కథలో. అండ్ తనకు చనిపోయే ధైర్యం లేదు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ తనకు డ్రగ్లో ఉంటుంది, షిల్ స్మోక్ దట్. ఆ డ్రగ్లో ఉంటుంది. ఆ డ్రగ్లో ఉండి ధైర్యం తెచ్చుకొని తను ప్రాణాలు వదిలేసింది. చనిపోయేంత ధైర్యం కూడా లేదు ఆ అమ్మాయికి, అవనికి. అండ్ తను బ్రతుకుంటానికి వేరే ఏం చేస్తుంది ఇప్పుడు బ్రతుకున్న అమ్మాయి. తను ఎంత హారిబుల్ లైఫ్ అది. ఎంత పట్టుకొని బావని నేను ఉన్నాను కదా బావా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే ఇంకెప్పుడు ఇలా చేయకని మార్నింగ్ వెజిటేబుల్స్ కొని. నిజంగా చాలా బాగా చేస్తుంది నాకు అది. ఎందుకంటే సరే వాళ్ళ బావ ఏదో అయిపోయింది, సో తినికి ఏదో అయిపోయింది, కలిసిపోయారు మంచిగా. మేము ఏమనుకున్నామంటే అమ్మ కలిసిపోయారు ఇంకా మంచిగా ఉంటారేమో కలిసి అని చెప్పి మార్నింగ్ లేచింది. సో బావ చిన్నప్పుడు అడిగిన మెమరీస్ అని ఇచ్చింది, షాప్కి వెళ్ళింది, వచ్చేటప్పుడు వాళ్ళ బావ లేడు. అది షాక్. సో అటువంటి లైఫ్ ఈ అమ్మాయిది కథలో. సో ఇంకా అటువంటి అమ్మాయి చనిపోవడానికి పెద్ద కారణాలు ఉండక్కర్లేదు బ్రో. అమ్మాయి పెరిగిన వాతావరణం, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలా సాదాసీదా జీవితం తంది. అటువంటి అమ్మాయికి జరగకుండా చాలా జరిగిపోయినాయి. సో చిన్న చిన్న రీజన్స్కే చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు, అది చాలా తప్పు. బట్ అదేదో
ప్రాణం తీసుకోవాలని చెప్పట్లేదు కూడా మేము కథ ద్వారా. బట్ మన కథలో అవని అనే అమ్మాయి అలాగే చేస్తుంది. అండ్ దాన్ని చేయడానికి కూడా పే ఆఫ్ ఇచ్చాను నేను ఎండింగ్లో. బావ మీద తనకి ఏ ఎమోషన్ ఉంది అనేది మీరు అడిగింది. అవును చెప్పేశారు. సో టోటల్ చేశారు కాబట్టి బ్రో, లవ్ పైన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లవ్ పైన మీకున్న ఒపీనియన్ ఏంటి? చెప్పకూడదు. చెప్పండి. అంటే ఏం లేదు బ్రో, సింపుల్. నేను చెప్పిన లైనే, ప్రేమ అంటే మనం ప్రేమించిన మనిషి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకోవటం, ఆ సంతోషాన్ని దూరం చేసి దగ్గర అవ్వాలనుకోవడం కాదు. నేను కొంచెం ఫీమేల్ సైడ్ ఎక్కువ ఉంటాను అనమాట. చాలా మందికి బ్రేకప్స్ అవుతాయి నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ బయట నేను చూస్తున్నాను కదా. సో ఒక మనిషి ఇంకొక మనిషి మీద ఎమోషన్ పెంచుకొని కొన్ని రోజులు వాళ్ళు ట్రావెల్ అయిన తర్వాత అమ్మాయి అబ్బాయి విడిపోయారా అనుకోండి, లెట్ దమ్ లివ్ హ్యాపీలీ. తనతో ఉన్న మన మెమరీస్కైనా మనం రెస్పెక్ట్ ఇచ్చి తనని హ్యాపీగా ఉండనిద్దాం కానీ కొంచెం బాధేస్తుంటుంది రోజులు మెమరీస్ అన్ని గుర్తు. బాధేస్తే మనలో మనం బాధపడితే మంచిది బ్రో. ఆ అమ్మాయి వేరే జోన్లోకి వెళ్ళిపోయిన అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు. నా కథలో కూడా నేను చెప్పింది అదే. ప్రేమ అంటే మనం ప్రేమించిన మనిషి ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉండాలనుకోవటం ప్రేమ అంటే. ఆ సంతోషాన్ని లాగేసి దూరం చేసి మనం దగ్గర అయిపోవాలనుకుంటే అది మూర్ఖత్వం, అది ప్రేమ అవ్వదు. సో మేము అదే చెప్పాలనుకున్నాం. అండ్ లవ్ అంటారా బేస్డ్ ఆన్ మల్టిపుల్ పర్స్పెక్టివ్. నాకైతే లవ్ మీద ఒపీనియన్ లేదు బ్రో, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. నాకు ఎటువంటి ఒపీనియన్ లేదు. అంటే ఎందుకో తెలీదు, మంచి ఒపీనియన్ అయితే లేదు. ఐఎమ్ అరేంజ్డ్ మ్యారేజ్ గా. సో నాకు అసలు అటువంటి ఏమీ లేవు. సో మంచి ఒపీనియన్ అయితే లేదు, ఎందుకంటే నిలబడట్లేదు కదా బ్రో. ఎన్ని నిలబడుతున్నాయి చూస్తున్నాం కదా. ఒక 1-2 years తర్వాత ఫ్రెండ్స్ని ఎవరినైనా కలిస్తే పార్ట్నర్స్ మారిపోతున్నారు. దిస్ ఇస్ నాట్ అవర్ కల్చర్ కదా. పైగా నేను ఒక విలేజ్ నుంచి ఎక్కడో ఊర్లోంచి వచ్చిన మనిషిని నేను, నాట్ దిస్ అర్బనైజ్డ్. చాలా మంది ఈ దివ్య లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారని నేను ఏదో అనుకుంటారేమో కానీ ప్రాపర్ ఊరోడు ఇంపాక్ట్ ఉంటుంది. ఊరబ్బాయి నేను హ్యాపీ. ఊరబ్బాయిలనే ప్రేమిస్తారు బ్రో ఎక్కువ. వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. నేను సినిమాని ప్రేమిస్తున్నాను బ్రో, ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఈ ప్రేమలన్నీ పక్కన పెట్టిన నేను సినిమాని ప్రేమిస్తున్నా. ప్రెసెంట్ నా నెక్స్ట్ ఫిల్మ్ థియేటర్ ఫిల్మ్ మీద వర్క్ చేసుకుంటున్నా. ఆ కథను ప్రేమిస్తున్నా ప్రస్తుతానికి. ఆ కథ తర్వాత ఇంకో కథను ప్రేమిస్తా. తర్వాత మా అమ్మ చూపించిన అమ్మాయిని ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకున్నాక ప్రేమిస్తారు. ఓకే బ్రో. సో చివరిగా వైఫ్ ఆఫ్ గురించి ఏం చెప్తారు జనాలకి? ఇంకా చూడని వాళ్ళకు ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఓకే, సో వైఫ్ ఆఫ్ అనే ప్రాజెక్ట్ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్. భాను అనే నేను, దివ్య, అభి, నిఖిల్, నాతో 2 years ట్రావెల్ అయిన నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజా కుమార్ సాయి, తమిళ మీడియా అనే ప్రొడక్షన్, ఈటీవీ విన్ అనే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్, ప్రణీత్ అనే మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ సాయి కృష్ణ అనే అతను, సో మా కెమెరామెన్ ఆస్కర్ గారు, అందరూ చాలా అంబిషియస్ ప్రాజెక్ట్గా 2 years వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఇది. మేము షూట్ చేసిన 12 days, 12 రోజులు షూట్ చేసిన ప్రాజెక్ట్ మీద 2 సంవత్సరాలు కూర్చున్నాం మేము. ఓన్లీ కథను నమ్మాం, ఆ కథలో ఉన్న ఎమోషన్ని నమ్మాం. సో అది జనాల వరకు వెళ్తే చూసిన ప్రతి ఒక్కళ్ళు బాగుంటుంది అంటారని మాకు తెలుసు. అది మనం మంచిగా చెప్తామని మాకు ఐడియా ఉంది. బట్ ఎంత జనాల వరకు వెళ్తుంది అనేది మాకు ఐడియా లేదు. బట్ రిలీజ్ అయినప్పటి నుంచి చూస్తుంటే మేము చాలా మంచి రెస్పాన్స్. ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్లోనే 4 million+ స్ట్రీమింగ్ మినిట్స్, చాలా మంచి వ్యూవర్షిప్, మంచి రివ్యూస్, మంచి కాల్స్, మెసేజెస్, అప్రిషియేషన్స్. దివ్య ఆల్రెడీ ఒక సినిమా ఓకే అయిపోయింది. అభి అనే మా లీడ్ నిన్నే ప్రాజెక్ట్ సైన్ చేశాడు. నిఖిల్ ఆల్రెడీ షూట్ చేస్తున్నాడు యాజ్ ఎ లీడ్. ఇద్దరు హీరోల కింద సినిమాలు చేస్తున్నారు. నేను మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వస్తున్నాయి, మంచి కథ రాసుకున్నా. సో మాకు ఇది అంతటికంటే మాకు కావాల్సింది ఏంటంటే జనాలు చూడటం. మేము పడ్డా కష్టం జనాలు చూసి, అది కూడా ఈటీవీ విన్ అనే యాప్లో చూసి, నాట్ ఆన్ పైరసీ, నాట్ ఆన్ ఐబొమ్మ. 99 రూపీస్. అంటే ఒక మల్టీప్లెక్స్ సినిమాకి వెళ్తే మనం ఒక ఇద్దరు సినిమాకి వెళ్తే 1500 అవుతుంది రోజులు. అటువంటిది 99 రూపీస్తో ఈటీవీ విన్ అంటే వైఫ్ ఆఫే కాదు, వాళ్ళ ప్రాజెక్ట్స్ రీసెంట్గా 90s ఉంది అందులో, ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు. అది కూడా ఇంకా షణ్ముఖ్ జశ్వంత్ గారిది ఒక సినిమా వచ్చింది లాస్ట్ వీక్, ఒక 2-3 సినిమాలు వచ్చినాయి. వెన్నెల కిషోర్ గారిది అందులో ఉంది, చాలా సినిమాలు ఉన్నాయి అందులో. అండ్ ఎవ్రీ వీక్ వాళ్ళ కాంటెంట్ వస్తూనే ఉంటుంది. 1 month హ్యాపీగా అవన్నీ చూడొచ్చు. బట్ ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వైఫ్ ఆఫ్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఫ్యామిలీ అందరూ, ఎందుకంటే బ్రో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా
ఫస్ట్ 5 minutes చూసి భయపడతారు. షాక్ అయ్యాను, బాను నువ్వు చాలా సాఫ్ట్ ఏంటిది అనుకున్నా. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఎందుకు ఇలా అన్నప్పుడు విజిల్ వేయాలనిపించింది ఇంట్లోనే మాకు. అండ్ లేడీస్ చెప్తున్నారు మాకు ఏ కంప్లైంట్స్ లేవు, మేము అంత హ్యాపీ. అంటే రిలీజ్ అయిపోయిన 10th డే మీ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాం అంటే వెరీ హ్యాపీ. అంటే ఇంత రీచ్ ఎక్స్పెక్ట్ చేయాల. బట్ ఫర్దర్గా వైఫ్ ఆఫ్ అనే ప్రాజెక్ట్ నచ్చిన ఎవరైనా సరే నచ్చితే ప్లీజ్ మీ సర్కిల్ అందరికీ ఫార్వర్డ్ చేసి ఈ ప్రాజెక్ట్ చూడండి అని మా ప్రాజెక్ట్ కోసం చెప్పి మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ పంపి, కుదిరితే వాళ్ళకి సబ్స్క్రిప్షన్ లేకపోతే మీ సబ్స్క్రిప్షన్ వాళ్ళకి ఇచ్చి, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో మాకు మెసేజ్ చేస్తే మాకు మెసేజ్ చేయండి, మేము సబ్స్క్రిప్షన్ ఇస్తాం. ఆల్రెడీ లాస్ట్ 1 week లో 50-60 members కి సబ్స్క్రిప్షన్స్ ఇచ్చాం మేము. కష్టం ఉంటుంది మరీ స్టోరీ పెడితే 5-6 వేలు సబ్స్క్రిప్షన్లు ఇవ్వాలి అని చెప్పి బయటేసి మాకు మెసేజ్ వస్తుంది ఎవ్రీడే సబ్స్క్రిప్షన్ లేదన్నా అని చెప్పి. అన్నా అలాంటి గరీబాలు ఉంటారు కదా, మరి యావరేజ్ బిలో పావర్టీ లైన్ కొంతమంది అది చూడాలనుకుంటారు బట్ చూడలేరు వాళ్ళు. ఓకే, మీరేం చెప్తారు చివరిగా ఈ గురించి, వైఫ్ ఆఫ్ గురించి? వైఫ్ ఆఫ్ ప్రాజెక్ట్ చూసిన వాళ్ళు ఎవరికి ఈ ప్రాజెక్ట్ అంటే డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. ఏదో ఒక హై మూమెంట్ ఉంటుంది, ఎంత అర్థం కాని వాళ్ళకైనా హై మూమెంట్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, డాటర్ ఫాదర్ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ చాలా డెప్త్ గా ఉంది వైఫ్ ఆఫ్ లో. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే ఈ కథని ఇది ఏదో ఒక హీరోయిన్ ఓరియంటెడ్ అలా కాకుండా ఒక అమ్మాయి లైఫ్ గురించి జరిగిన స్టోరీ డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్ 2 years దీనికోసం వెయిట్ చేసి దాని మీదే కూర్చొని వేరే పనులన్నీ వదిలేసి కష్టపడ్డాం. సో ప్లీజ్ ఈటీవీ విన్లో సబ్స్క్రిప్షన్ తీసుకొని వైఫ్ ఆఫ్ అనే ప్రాజెక్ట్ చూడండి. నాకు ఇప్పటికీ చాలా మెసేజ్ ఎవ్రీ డే వస్తున్నాయి, వైఫ్ ఆఫ్ సూపర్ అని. ఏదైనా ఫోటో పెడితే కింద కామెంట్స్ కూడా అవే అవని అనడం స్టార్ట్ చేశారు కొత్తగా. ఇది నేను లాస్ట్ 3-4 days గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అవని గారు మీరే కదా వైఫ్ ఆఫ్ లో లీడ్, అది ఇదని కామెంట్స్ వస్తున్నాయి. నేను నిజంగా చాలా హ్యాపీ అండ్ ఈ హ్యాపీనెస్ ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. సో మీకు నచ్చిందని డెఫినెట్ గా మీ పక్కన వాళ్ళకి కూడా నచ్చుతుంది. అందరికీ రిఫర్ చేయండి, అందరూ చూడండి. ఎవరికైనా సబ్స్క్రిప్షన్ కావాలంటే ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు. అండ్ చూసిన వాళ్ళకి థ్యాంక్స్. ఇంకొక బిగ్గెస్ట్ థ్యాంక్స్ ఏంటంటే మీమర్స్కి. అసలు మేము ఎలాంటి మీమ్స్ వేయాలా ఏంటా, ఇది ఎలా బయటకు తీసుకెళ్ళాలి, ఎవరైనా ఇలా వేస్తే బాగుండు లేకపోతే మనం అలా చేస్తే బాగుండు అని ఆలోచిస్తున్నాం. జస్ట్ రిలీజ్ అయిన నెక్స్ట్ డే ఒక్కటే ఒక రీల్ అలా రిలీజ్ అయింది. మేము చూస్తుండగా ఇలా స్వైప్ చేస్తుండగా 11 million వ్యూస్, 2 million షేర్స్ ఆ రీల్. అసలు ఆ రీల్ పాపులర్ అయినంత నాకు తెలిసి నేనైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్. చూసారా అది? చూసే ఉంటా. ఓ వ్యాన్ చాగుతుంది ఎంత అంటే 30,000 అంటది దివ్య. ఈ వ్యాన్ అమ్ముకొని వస్తే నాగంటాడు మాట. అది రీల్ కింద కట్ చేసి పెట్టారు. అది ఆల్మోస్ట్ ఇప్పుడు 13 million దగ్గర ఉంది, 2.5 million షేర్లు. అది ఎంత మంది పెట్టారంటే నాకు ఉన్నారు. నేనైతే బాను ఐఎమ్ డన్ విత్ దిస్. ఇంకా అదొక జోక్ కింద పెట్టుకున్నారు అనమాట, సపోర్టింగ్ సంథింగ్. బట్ చాలా పేజెస్, చాలా మంది చాలా రకరకాలుగా. ఇప్పుడు చిన్నపిల్లలు మాట్లాడుకున్న కాన్వర్సేషన్ ఉంటుంది కదా టెర్రస్ పైన, పొద్దున్నే లేచి నాకు నువ్వు పాల ప్యాకెట్ తేవాలి, ఈ కూర ఉండాలి అది అని, దాన్ని అయితే బ్యూటిఫుల్ గా ఎడిట్ చేసి ఒక సాంగ్ పెట్టి దాన్ని ఎంత బాగా వైరల్ చేస్తున్నారంటే, నాకు తెలిసి అందులో యాక్ట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు, తన్వి అండ్ బాను. సో ఇలాంటివి చాలా రీల్ కట్స్ నేను చూసాను. అండ్ ఇవన్నీ కాకుండా నాకు మహేష్ బాబుతో చెప్పండి మహేష్ బాబు గారితో ఒక ప్యారలల్ గా ఒక రీల్ కట్ చేసి ఇచ్చారు. అండ్ అది నా ఫ్రెండే చేసింది. బట్ నేనైతే అది చూసిన రోజు మోస్ట్ హ్యాపీయెస్ట్ ఇలా ఫస్ట్ ఇలా మా గ్రూప్ లో పెట్టి బ్లషింగ్ నేను చాలు ఈ ఎడిట్ తో నేను ఇంకా హ్యాపీ అని. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ సపోర్ట్ చేసిన వాళ్ళకి, లైక్ యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చిన వాళ్ళకి, అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ రీల్స్ చేసి దాన్ని తిరిగి నాకు షేర్ చేస్తున్న వాళ్ళందరికీ నేను అన్ని చూస్తున్నానండి. మేబీ నేను రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీవన్. అండ్ ఒక మహేష్ బాబు ఫ్యాన్, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కలిసి 12 days లో, ఒక మహేష్ బాబు ఫ్యాన్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కలిసి జస్ట్ ఒక 12 days లో రోజుకి 30 hours కష్టపడి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. సో నువ్వు ఫ్యాన్ అన్నావు కాబట్టి ఇలా ఫ్యాన్స్ అందరూ చూసి వాళ్ళు కూడా ఫ్రీ ఉంటే మీరు చూసి పిలుస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిలిస్తే మహేష్ బాబు పిలిస్తే ఫోటో పక్కన పెడితే అది హ్యాపీ ఫీల్ అయినావు. సో తను పిలిస్తే ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతారేమో.
సో థ్యాంక్ యూ సో మచ్ నా పిలిచిన క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. నేను కూడా లిటరల్లీ షాక్ అయినా. ఫస్ట్ కొంచెం బోల్డ్ అనిపించింది, పెట్టిన తర్వాత చూస్తూనే ఇక చూడబుద్ధి అవుతుంది. చాలా బాగా నచ్చింది. సో వ్యూయర్స్, మీ అందరికి చెప్తున్నా, మీ అందరికి తెలుసు నేను జెన్యున్గా చెప్తాను కాబట్టి నాకు బీభత్సంగా నచ్చింది ఆ వైఫ్ ఆఫ్ అనే ఒక ఈ సినిమా. చూస్తూ ఉంటే మీకు ఇంకా చూడాలి అనిపిస్తుంది. ఎవరైనా చూడకుంటే ఈటీవీ విన్లో ఉంది, సో అక్కడికి వెళ్ళి చూడండి. ఒకవేళ నచ్చకుంటే మీరు నాకు కామెంట్ చేయండి, మీకు ఎందుకు నచ్చలో నేను చెప్తా. ఎందుకంటే అంత కష్టపడి తీశారని చెప్పి నాకు ఇప్పటికీ ఇంటర్వ్యూ చేసేదాకా నాకు తెలియదు. జస్ట్ నార్మల్గా అడిగిన ఇంటర్వ్యూ వాళ్ళు వచ్చారు, కానీ దాని వెనకాల ఒక్కొక్క యాంగిల్ వెనకాల ఒక్కొక్క సీన్ వెనకాల అంత కష్టపడ్డాడని చెప్పి కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా సూపర్ బ్రో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లైఫ్లో ఇంకా పెద్ద డైరెక్టర్ అయ్యి అప్పుడు కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే వేయాలని చెప్పి మూవీ నచ్చి ఇంత మంచిగా మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ కాల్ వల్ల నేను వచ్చాను. నాకు అసలు ఇంటర్వ్యూ అంటే సిగ్గు. ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు మీరు కాల్ చేసి మీరు కాల్లో సినిమా కోసం చెప్పిన మాటలు విని లిటరల్ నచ్చింది. నచ్చకుండా ఓపెన్ గా చెప్పేసి నచ్చలే సినిమా. మీ మాటలు విని నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు ఈయన, ఇంతో కూర్చుంటే మన సినిమా కోసం మాట్లాడొచ్చు అని చెప్పి కేవలం మీకోసం వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్.